నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు 8 PM న్యూస్. మరి నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలో మరి అసెంబ్లీ సమావేశాలు 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. 28న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా హలీమ్స్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా రంజాన్ మాసంలో మరి ఓల్డ్ సిటీస్ ఏవైతుంటాయో వాటందరికీ 24/7 షాప్స్ ఓపెన్ ఉండటకు గవర్నమెంట్ అయితే కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం పార్క్ అనేది ఓపెన్ అవబోతుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక కొత్త స్పాట్గా మారనుంది. మరి ఈ మాత్రమే కాకుండా చలో సెక్రటరియట్ కార్యక్రమం ఆర్టీసీ జేఏసీ అనేది స్టార్ట్ చేసింది. మరి ఏవేవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడికి సిద్ధమవుతుంది. ఇదే విధంగా కవితక్క కూడా దీని మీద మాట్లాడిన సంఘటన మనం చూసుకోవచ్చు. మరి ఆంధ్రాలో మనం చూసినట్టయితే గూగుల్ ఏఐ డేటా సెంటర్కి విశాఖపట్నంలో 600 ఎకరాల భూమి మనకి కేటాయించడం జరిగింది. దీనివల్ల అనేక పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి రాబోతున్నాయి. మరి ఏదైతే టీచర్స్ ఎంపిక ఉంటుందో టీచర్స్ ఎంపిక విషయంపై డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి నారా లోకేష్ గారు జారీ చేసి ఉన్నారు. మరి ఇదే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు మరి రాష్ట్రాన్ని డెవలప్ చేసే విషయాలపై అసెంబ్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకురాబోతుంది. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా మరి ఉద్యోగపరంగా బలపరచడానికి అసెంబ్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దీనికైతే సిద్ధమవుతుంది. ఇవే నేటి ముఖ్యాంశాలు. మరి రేపటి ముఖ్యాంశాల కోసం ఫాలో అవుతుండండి మా ఛానల్ టైమ్ స్పీక్స్. మరి డైలీ 8 PMకి మా న్యూస్ అనేది విడుదల చేస్తాం. డైలీ ఒక రీల్ వస్తుంది కాబట్టి మీరు మా ఛానల్ని ఫాలో అయ్యి వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టైమ్ స్పీక్స్.